కంచే చేను మేసిన చందంగా కొంతమంది పోలీసుల తీరు డిపార్ట్మెంట్ కి మచ్చ తెస్తోంది. ఠాణాకొచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా మసులుకోవాలని ఉన్నతాధికారులు పదే పదే చెబుతున్నా కొందరి తీరు మాత్రం అదో రకంగా తయారైంది. నాక్గా ట్రాప్ చేసి నిలువునా మోసం చేస్తున్నారు. అదేంటి అని అడిగితే ఒంటిపై కాకి డ్రెస్ ఉందని బెదిరింపులకు దిగుతున్నారు. ఇంతకీ ఎవరా పోలీస్? అతను చేసిన నీచ్ వ్యవహారాలేంటి? కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ నాలుగో సింహమే పోలీస్. ఇది రియల్ డైలాగ్. మరి రియల్ లైఫ్ లో ఈ కాకి ఏం చేశాడో వినండి. ఈ రోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? నువ్వు పిక్కోపో, నువ్వేం పిక్కుంటావు పిక్కోపో, ఏం చేస్తావు చేసుకోపో. ఇది మ్యాటర్. తన జీవితాన్ని నడి రోడ్డు మీద పడేశాడని ఆవేదన వ్యక్తం చేసిందో మహిళ. రక్షకుడే కీచకుడైన తీరు డిపార్ట్మెంట్ ని కలవరపాటుకు గురిచేసింది. శ్రీనివాసులు రెడ్డి గతంలో అమీన్పూర్ సీఐగా పనిచేశాడు. ఆ టైంలో కుటుంబ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిందో మహిళ. అప్పుడు ఆమెను భయపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పైగా ఆ నిర్వాకాన్ని చిత్రీకరించి పదే పదే బ్లాక్మెయిలింగ్ కు దిగాడు. అక్కడితో ఆగకుండా పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశాడని డీజీపీ సివి ఆనంద్ కు కంప్లైంట్ చేసింది బాధిత మహిళ. అందుకు సంబంధించిన ఆధారాలన్నిటినీ అందించింది. శ్రీనివాసులు కారణంగా గర్భం దాల్చానని, ఆయనే ఆసుపత్రికి తీసుకెళ్లి బలవంతంగా అబార్షన్ చేయించారని ఫిర్యాదులో ఆరోపించింది బాధితురాలు. హాస్పిటల్ రిపోర్టులో తాను ఉపయోగించే నంబర్నే రాయించారంది. వీడియోలను అడ్డం పెట్టుకుని వార్నింగ్లిచ్చి 2 కోట్లు తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పత్రాలన్నింటినీ కంప్లైంట్ కాపీకి జత చేసింది. సీఐగా హైదరాబాద్ లిమిట్స్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యేందుకు 25 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడంది బాధితురాలు. గతంలో శ్రీనివాసులపై కంప్లైంట్ చేసేందుకు హైదరాబాద్ కమిషనర్ కార్యాలయానికి వెళ్తే కొంతమంది అడ్డుపడ్డారని, వాళ్లలో సిబిఐ వ్యవహారాలు చూసే శ్రీధర్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ రమేష్ ఉన్నారంది. తనను వదిలేయాలని శ్రీనివాసుల్ని బతిమాలితే బట్టలు విప్పి రక్తం వచ్చేలా కొట్టాడని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. ఆ ఫోటోలు వీటోలన్నీ ఎడంటాడు ఇచ్చేసినావు, అది చూసుకో జాగ్రత్తగా. ఆడపిల్లవు కదా. ఓ, ఈ రోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలే, మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఎవరిని కొట్టిరో లిఫ్ట్ లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్లని? ఆడపిల్ల డ్రెస్ చింపి కుట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చిన ఆడపిల్లనని. నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం చేసేస్తారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే. నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు. నువ్వు పిక్కోపో, నువ్వేం పిక్కుంటావు పిక్కోపో, ఏం చేస్తావు చేసుకోపో అన్నావు కదా. పోనీలో వదిలే ఏదైతే అదేమని పానాలు పోతాయి అంతే కదా. బాధితురాలి ఫిర్యాదుపై సీరియస్ గా స్పందించిన డీజీపీ విచారణ బాధ్యతల్ని మల్టీజోన్ ఐజీకి అప్పగించారు. అంతలోని 7 సీఐలను బదిలీ చేస్తూ సిపి సజ్జనార్ ఉత్తర్వులిచ్చారు. అందులో సీఐ శ్రీనివాసులు కూడా ఉన్నారు. ఈయన్ని వీఆర్ కు అటాచ్ చేశారు. పోలీస్ అంటే ఎలా ఉండాలి? కనిపించని 4వ సింహమని చెప్పుకోవడమే కాదు, అండగా రక్షకుడు ఉన్నాడని ప్రజలకు నమ్మకాన్ని కలిగించేలా ఉండాలి. అలా చాలా మంది ఫ్రెండ్లీ పోలీసింగ్ పబ్లిక్ తో మమేకమవుతున్నారు. సంచలన కేసులను చాకచక్యంగా ఛేదిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. కానీ రెండో వైపు చూస్తే కాకి వనానికి మచ్చ తెచ్చే ఇలాంటి చీడపురుగుల వ్యవహారం డిపార్ట్మెంట్ కి మచ్చ తెస్తోంది. ఇప్పటికైతే శ్రీనివాసులపై సస్పెండ్ వేటు పడింది. బాధితురాలు ఆరోపణలు నిజమని దర్యాప్తులో తేలితే సీరియస్ యాక్షన్ ఉంటుందంటున్నారు ఉన్నతాధికారులు.